ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది నానమ్మ, అందరూ అదలా ఉన్నారు? అంటే ఈశ్వరి, అది ఏం లేదు ఈశ్వరి. అనుకోకుండా నీకు రుద్రతో పెళ్లి జరిగిపోవడం, మీరిద్దరూ కలిసి పండక్కి రావటం అంతా ఒక కలలా జరిగిపోయింది. దాని గురించే సరదాగా చెప్పుకుంటున్నాం. లేదు పెద్దమ్మ, మీరు సరదాగా మాట్లాడుకుంటున్నట్టు కనిపించలేదు. ఏదో సీరియస్ విషయం గురించే చర్చించుకుంటున్నారు. నేను రాగానే మాట్లాడడం ఆపేశారు, అంతే కదా? అదేం లేదు ఈశ్వరి. అయినా నీ దగ్గర దాచడానికి, చెప్పకుండా ఉండటానికి ఏముంటుంది చెప్పు? లేదు పెద్దనాన్న, మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది. ఏదో సమస్య అయితే ఉంది. నాకు చెప్పడానికి మాత్రం సతమతమవుతున్నారు. అప్పుడే నేను పరాయిదాన్ని అయిపోయానా? అయ్యో ఈశ్వరి, అవేం మాటలమ్మా. అలాంటిదేం లేదమ్మా. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? మాకేదైనా సమస్య వస్తే నీకెందుకు చెప్పం తల్లి? సరే, రుద్ర రూంలో ఒంటరిగా ఉన్నాడు, వెళ్ళమ్మా. సరే పెద్దమ్మా. ఇంతవరకు ఈ ఇంటికి ఏ సమస్య వచ్చినా మనకంటే తనే ముందుండి పోరాడింది. అన్ని సమస్యల్ని దాటుకుని ఈరోజు ఈశ్వరి ఒక ఇంటిదైంది. తనని తన భర్తతో సంతోషంగా ఉండనిద్దాను నాన్న. అవును మావయ్య గారు, ఆయన చెప్పినట్టు ఈశ్వరి రుద్రలు ఇక్కడున్నంత వరకు మన బాధలేవి వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడదాం. హలో, ఏంటి మంచం మీద మెల్లగా సెటిల్ అయిపోతున్నావు? నువ్వు కింద, నేను మంచం పైన. ఆ చాపేసుకుని కింద పడుకో. ఇంత పెద్ద మంచం ఉంది కదా, కింద పడుకోవాల్సిన కర్మ నాకేంటి? కావాలంటే మీరు అటు తిరిగి పడుకోండి, నేను ఇటు తిరిగి పడుకుంటాను. ఏంటి మంచాన్ని వాటలేస్తున్నావా? అదేం కుదరదు. నీ గాలి కూడా నా మీద సోకడానికి వీల్లేదు. మర్యాదగా కింద పడుకో. సర్లేండి, అనవసరంగా మీతో గొడవ ఎందుకు? మీతో గొడవ పడుతున్నానని తెలిస్తే మళ్ళీ ఇంట్లో లేనిపోని అనుమానాలు మొదలవుతాయి, అవసరం లేని రాద్ధాంతాలు జరుగుతాయి. అర్థమైంది కదా? వెళ్ళి కింద పడుకో. పడుకుంటాను. ఇప్పుడు ఇద్దరం వేరువేరుగా పడుకున్నామని తెలిస్తే ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. అమ్మా ఈశ్వరి, వస్తున్నా. అమ్మా ఈశ్వరి, అమ్మా ఈశ్వరి, నా రీడింగ్ గ్లాసెస్ కనిపించడం లేదు. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడెందుకుంటాయి బాబాయ్? ఇందాక మీ రూమ్ లోనే కిటికీ దగ్గర చూసినట్టు గుర్తు. ఒక్కసారి వెళ్ళి చూడండి బాబాయ్. అవునమ్మా, అక్కడే ఉండి ఉంటాయి. వెళ్ళి చూస్తాను. పడుకోండి.
అయ్యో అక్క అక్క వస్తున్నాను. అక్క నా ఛార్జర్ ఎక్కడ పెట్టానో కనిపించడం లేదు. నీ ఛార్జర్ ఒకసారి ఇస్తావా? ఆహా, ఒక్క నిమిషం ఉండు. ఇదిగో. థ్యాంక్స్ అక్క. బావగారు గుడ్ నైట్. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే సారీ. ఇక్కడ అంత సీన్ లేదులే. ఏమన్నావక్క? ఏం లేదు, నువ్వు వెళ్ళు. నాకు అర్థమైందిలే. బాయ్ బావగారు. కోమలి, తమరు చేసిన పని నా చేత ఎన్ని తంటాలు పెట్టిస్తుందో చూడండి. నువ్వెన్ని తంటాలైనా పడు, ఈ మంచం మాత్రం ఎక్కడానికి వీల్లేదు. అలాగే మహాప్రభు, అలాగే. మీకేం కావాలి చిన్నానమ్మా? ఏంటి ఈశ్వరి, అప్పుడే అంత అలసిపోయా? మనవడు నిన్ను నిద్రపోనివ్వడం లేదా ఏమిటి? ఏమోయ్ మనవడా, ఇలా గదిలోకి వచ్చిందో లేదో అలా అలసిపోయినట్టు కనిపిస్తోంది. కాస్త సుకుమారంగా చూసుకో, సునామీలా కాదు. ఇంతకీ ఏం కావాలి నానమ్మా? ఏం లేదు ఈశ్వరి, మీ రూమ్ లో చాపా దిండు దుప్పటి సెపరేట్ గా ఉంటాయి కదా, అవి తీసుకెళ్దామని వచ్చాం. అవెందుకు? మీ తాతయ్యకి కింద పడుకోవటం అలవాటు ఈశ్వరి. మంచం మీద పడుకుంటే నిద్రలేమి నడు నొప్పి. అందుకే ఆ చాపేదో ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాం. అమ్మా ఈశ్వరి, చాపా దిండు దుప్పటి తీసుకురా అమ్మా. తీసుకురా ఈశ్వరి. సరే నానమ్మా, ఇస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.